మూడో రోజు ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద దర్శనాలు కొనసాగుతున్నాయి. వాన పడుతున్నా వినాయకుని దర్శించుకుంటున్నారు భక్తులు. మరోవైపు చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. రోప్ టీమ్స్ తో ఎప్పటికప్పుడు భక్తుల రద్దీ పెరగకుండా క్లియర్ చేస్తున్నారు పోలీసులు. మూడో రోజు మహాహారతికి సంబంధించి మరింత సమాచారం అజయ్ అందిస్తారు. ఖైరతాబాద్ బడా గణనాథుని మూడవ రోజు పెద్ద సంఖ్యలో కూడా భక్తులు దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం నుండి కూడా ప్రత్యేకమైన పూజలు నిర్వహించడంతో పాటు గణనాథుని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు ఇటు హైదరాబాద్ నగరమే కాదు ఇతర ప్రాంతాల నుండి కూడా భక్తులు వచ్చిన సిట్యుయేషన్. సో ఒక విధంగా హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం తర్వాత వాతావరణం మారిపోయింది. చిరుజల్లులు కురుస్తున్నాయి, కొంతవరకు మోస్తారు వర్షం కురుస్తుంది. అయినప్పటికీ కూడా భక్తులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఖైరతాబాద్ బడా గణేష్ని దర్శించుకోవడానికి క్యూ లైన్లో ఉన్న సిట్యుయేషన్ చాలా క్లియర్గా కనబడుతుంది. సో మొత్తానికి ఖైరతాబాద్ వినాయకుడు అంటేనే, వినాయక చవితి వచ్చింది అంటేనే అందరి చూపు హైదరాబాద్ పైన ఉంటుంది. హైదరాబాద్ పైన అందరి చూపు ఉంటే అందులోనూ ఖైరతాబాద్ గణేశుడు అనేది చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సో పెద్ద సంఖ్యలో కూడా భక్తులు గణనాథుని దర్శించుకోవడానికి వస్తున్న సిట్యుయేషన్ కనబడుతుంది. ఇక్కడ కమిటీకి సంబంధించిన నిర్వాహకులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడంతో పాటు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వచ్చే భక్తులకి చర్యలు తీసుకుంటున్నారు. దాంతోపాటు ఇటు పోలీస్ శాఖ ఇతర శాఖలకు సంబంధించిన అధికారులు అంతా కూడా సమన్వయంతో ముందుకెళ్తున్న సిట్యుయేషన్. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భక్తులకి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేస్తే ఇటు పోలీస్ శాఖకు సంబంధించి ఒకవైపు లా అండ్ ఆర్డర్తో పాటు ఇటు షీ టీమ్స్, దాంతోపాటు రోప్ టీమ్స్, అట్ ది సేమ్ టైం స్పెషల్ పార్టీస్ అన్ని కూడా రంగంలోకి దిగి ఎక్కడ ఎలాంటి అసౌకర్యం లేకుండా మెయిన్గా మహిళా భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో కూడా చర్యలు తీసుకుంటున్నారు. దాంతోపాటు మఫ్టీకి సంబంధించిన పార్టీస్ కూడా ఆల్రెడీ డిప్లాయ్ చేసి ఎక్కడ ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్న సిచ్యువేషన్. మనతో పాటు భక్తులు ఉన్నారు. చెప్పండి, మీరు ప్రతి ఏడాది మహారతి కార్యక్రమంలో పాల్గొంటుంటారు, నిర్వహిస్తుంటారు, ఎట్లా అనిపిస్తుంటుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. నిజంగా ఖైరతాబాద్ గణేశుడు మహిమ ఏందని మేము ఒక 2 రోజుల నుంచి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇక్కడ మేము స్థానికంగా ఖైరతాబాద్ ఆర్యవైశ్య సంఘం సభ్యులం. మేమందరం కూడా మొన్న వినాయక చవితి రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బీభత్సమైన వర్షం పడ్డది. మేము ప్రతి సంవత్సరము స్వామికి 1,00,000 రుద్రాక్షమాలు సమర్పిస్తాం. మేము సరిగ్గా 6 గంటలకు బయలుదేరినాము, సింగిల్ డ్రాప్ కూడా లేదు. మా కార్యక్రమం అయిపోయేంత వరకు కూడా సింగిల్ డ్రాప్ లేదు. అదేవిధంగా ఈరోజు ఉదయము 102 హోమగుండాలు, 408 మంది దంపతులు లక్ష్మీ గణపతి హోమం నిర్వహించాం. అదే మేము మధ్యరాత్రి 2 గంటలకు 2:30కు విపరీతమైన వర్షం పడుతుంది. మేము ఉదయం కార్యక్రమం ఎట్లా జరుగుతుందా అని భయపడుతున్న వాళ్ళు, అది ఎట్లా జరుగుతుందని భయపడుతున్నాం. ఇదే విషయంలో ఒక్క సింగిల్ డ్రాప్ వర్షం కూడా పడలేదు. ప్రోగ్రాం అనేది నిజంగా స్వామి జరిపించుకుంటేమో అనిపించింది చూస్తుంటే కూడా. నిజంగా ఈ యొక్క స్వామి మహిమ ఎంత గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎంత చేసినా తక్కువనే. ఇది ఖైరతాబాద్ గణనాథుడికి అంటే రెగ్యులర్గా వచ్చే భక్తులు మనం చూస్తున్నాము. చాలా వరకు కొన్ని ఏళ్ల నుండి కూడా గణనాథుడిని దర్శించుకునేందుకు వస్తుంటారు. సో సేమ్ ఇప్పుడు కూడా ఈ మహారతి కార్యక్రమం కావచ్చు, వాటన్నిటిని చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము. ఎప్పుడు బడా గణేష్ ఆశీర్వాదాలు ఉండాలి, ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి అని కోరుకుంటున్నాము అని చెప్తున్నారు. సో పెద్ద సంఖ్యలో కూడా ఒకవైపు వర్షము, ఒకవైపు చిరుజల్లులు కురుస్తున్నాయి. దాంతోపాటు కొంతసేపు మోస్తారుగా వర్షం కురుస్తున్నప్పటికీ కూడా ఎక్కడా దాన్ని లెక్క చేయకుండా ప్రజలందరూ కూడా గణనాథుని దర్శించుకోవడానికి వస్తున్న సిచ్యువేషన్ మనం చూడవచ్చు. రోప్ టీమ్స్ మొత్తం కూడా ఎక్కడికక్కడ ప్రజలందరినీ కూడా, ఎందుకంటే ఒకే దగ్గర జామ్ అవ్వడంతో రద్దీ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడ అలాంటి ఇబ్బంది తలెత్తకుండా వన్స్ ప్రజలు ఎవరైతే భక్తులు వచ్చి దర్శించుకుంటారో వాళ్ళని వెంటనే ముందుకు పంపించి వేస్తున్న సిచ్యువేషన్. ఎందుకంటే వెనకాల వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే ఇలా కొంత ఫాస్ట్గా భక్తుల్ని ముందుకు కదిలిస్తేనే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయని అధికారులు భావిస్తున్న క్రమంలో రోప్ టీమ్స్ కూడా ఎక్కడికక్కడ భక్తులందరినీ దర్శనము అనంతరము ముందుకు కదిలిస్తున్న సిచ్యువేషన్. సో మొత్తానికి మూడవ రోజు ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద ప్రత్యేకమైన పూజలు నిర్వహించడంతో పాటు దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో ఇటు హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల నుండి కూడా భక్తులు హాజరై ఖైరతాబాద్ బడా గణనాథుని మూడో రోజు దర్శించుకున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో కలిసి అజయ్, V6 న్యూస్, హైదరాబాద్.